దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి గొప్ప నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం మీ అందరికీ కలుగునుగాక. లేఖనంలోంచి ఒక మాటని మనం చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోములో జైల్లో ఉన్న కాలంలో ఒక వ్యక్తి కూడా జైల్లో ఉండటం జరిగింది. అతడే ఎపఫ్రా అనబడినటువంటి కొలసీ సంఘానికి సంబంధించిన వ్యక్తి. ఇతడు సంఘంలో దుర్బోధలు రావటం వలన యూదులు అనబడినటువంటి కొద్దిమంది వలన కూడా బోధలో తేడా కనిపించినప్పుడు గొడవై, ఆ గొడవలో రోములు ఆయన్ని పట్టుకొని, రోమా ప్రభుత్వం ఆయన పట్టుకొని రోములో ఉండేటువంటి జైల్లో వేసేసారు. అక్కడ పౌలుతోటి సంబంధం కారణం ఏంటంటే, పౌలు ఒకే జైల్లో ఉండటం వల్ల పలకరించడం జరిగింది. రెండవదిగా, పౌలు వచ్చుచూ పోతున్నప్పుడు జైల్లో మంచి ప్రార్థనాపరుడుగా గమనించాడంట ఎపఫ్రాని. ప్రార్థన మాత్రమే కాదు, సంఘం విషయంలో విశేష ఆసక్తి గలవాడై ప్రార్థనలో సంఘం క్షేమం కొరకు పోరాడేటువంటి వాడుగా కనబడ్డాడు. ఈ సమయంలో నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో ఉన్నామంటే ఉన్నాము కాదు, సంఘ క్షేమం కోసం పోరాడాలి. ప్రార్థనలో, వాక్యములో, ప్రవర్తనలో మన బ్రతుకు ఇతరులకు మాదిరిగా ఉండేటట్టుగా, ఓ మాటలో చెప్పాలంటే ఎపఫ్రా లాంటి వాళ్ళగా ఉండాలి. ఒకటి మీరు గమనించుకోగలిగితే, కొలసీ పత్రిక రాస్తున్న పౌలు కారణాలు ఎవరి వలన రాసి ఉంటాడు? అసలు కొలసీ సంఘానికి పాస్టర్ గారు ఎవరు? పౌలు ఏమన్నా సంఘాన్ని కట్టాడా అంటే సంఘాన్ని కట్టలేదు. ఆ సంఘానికి పాస్టర్గానో, పరిచారకుడుగానో, సహోదరుడుగానో ఎపఫ్రానే ఉన్నాడు. కాబట్టి ఎపఫ్రా ద్వారా ఆ సంఘంలో జరుగుతున్న సంఘటనలు తెలుసుకున్నాడు పౌలు. పరిస్థితి ఇలా అయింది అని ఎపఫ్రా చెప్పినప్పుడు అపోస్తలుడైనటువంటి తన కోణంలో యేసు ప్రభువుని చూపించాడు. ఎలా చూపించాడంటే, దేవుని ఆత్మ అనేటువంటిది మనకి ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి సంఘం అంటూ ఒకటి తెలియపరిచాడు. రెండవది, ఆకాశానికి, భూమికి, భూమి కింద ఉన్న నీళ్ళకి సర్వాధికారి, సర్వసంపూర్ణత యేసు ప్రభువులోనే ఉందని తెలియపరిచాడు. పౌలు ద్వారా తెలుసుకున్నటువంటి ఎపఫ్రా ఇవి మా సంఘంలో వాళ్ళకు కూడా తెలియాలి అనుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఏమైనా తిన్నాం అనుకోండి, వేరే ప్రాంతానికి వెళ్ళి అవి రుచిగా ఉంటే, బాగుంటే మన ప్రాంతానికి కూడా, మన ఇంటికి కూడా, మన ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకురావాలని ఆలోచన చేస్తాం. అలాగనే ఎపఫ్రా అన్నా ఇటు కాదు, నేను ఒక్కడిని వింటం కాదు, ఉత్తరం ఒకటి రాయన్నా మా సంఘానికని ఉత్తరం రాయించి ఆ ఉత్తరాన్ని భద్రంగా కొలసీ సంఘానికి చేరేటట్టుగా చేసి అక్కడ ఉండి ప్రార్థన చేసేటువంటి వాడే ఎపఫ్రా. మీరు కొలసీ సంఘానికి రాసిన ఉత్తరాన్ని చదవండి. చాలా డిఫరెంట్గా దేవుని ప్రణాళికలు, ఆలోచనలన్నీ కూడా పౌలు ద్వారా రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, పత్రికలో 7వ వచనంలో అంటాడు, క్రీస్తు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ఎపఫ్రా అంటూ వాళ్ళకు చెప్తాడు. 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఎపఫ్రా సంఘం కొరకు ప్రార్థన చేసే యోధుడు, పోరాడే ప్రతిమ కలిగినటువంటి వాడు. ఎందుకంటే సంఘం
ప్రార్థనలో కూడా ఎదగాలని. అంత మాత్రమే కాదు, దేవుని ఉద్దేశం వారికి తెలియటానికి ఉత్తరాన్ని రాయించి దగ్గరుండి పంపించినటువంటి వాడే ఎపఫ్రా. ఈ యొక్క సమయంలో నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉన్నామంటే ఉంటాం కాదు, బతికేమంటే బతికేము కాదు. మన ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, మన ద్వారా సంఘానికి ఉజ్జీవం రావాలి, మన ద్వారా సంఘంలో అనేక మంది సహకారులు లేవాలి. ఈ దేవుని పని కట్టేదానికి నీ వంతు నీవు నిత్యము ప్రయాసపడాలి. ఎందుకంటే ఎపఫ్రా జైల్లో ఉండే ప్రయాసపడ్డాడు. నువ్వు ఇంటెంబటే ఉంటావు, మందిరం వెంబటే ఉంటావు, సేవకుడితోనే ఉంటావు, కానీ మనసు కలిపి బ్రతుకుతున్నావా లేదనేది చూసుకోవాలి. గత 2024 మనసు కలిపి నడవలేదేమో సేవకుడితో, సంఘంతో. ఈ సంవత్సరం అన్నా మనసు కలిపి సంఘంతో నడవటానికి ఇష్టపడండి. ఎపఫ్రా లాగా నమ్మకంగా ఉండండి, ప్రార్థనలో పోరాడండి. సంఘ క్షేమం కొరకు లేఖనాలు చదువుతూ వింటూ ఆత్మీయంగా బలపడటానికి ఇష్టపడాలి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించాలంటే, ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు నీ కుటుంబంలో జరగాలి అంటే సహకారివై సంఘంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడాల్సిందిగా తెలియపరుస్తున్నాం. దేవుడు తన మాట దీవించునుగాక. ఆమేన్.